హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్స్ ఫర్ తెలుగు. అండ్ ఈరోజు మనం 2024 KTM డ్యూక్ 250 బైక్ని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ మనం వాకర్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ వాకర్తో పాటు దీనికి ఇస్తే చూడడానికి అయితే ఇలాగైతే ఉంటాయి అనమాట. చాలా మినిమలిస్టిక్ కేసు. అండ్ స్ట్రైట్గా మనం ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసే ముందు అండ్ దీని ఆనర్ ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 2,81,000 రూపీస్ అయితే పడుతుంది. మీకు ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయొచ్చు మీరు. అండ్ ఈ కలర్ వచ్చేసరికి 2024లో కొత్త కలర్ అనమాట. డ్యూక్ 250లో ఏదైతే 390లో కలర్ ఉందో ఆ కలర్ని ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. అండ్ మనకి ఓవరాల్గా ఇప్పుడు 3 కలర్స్ అయితే అయినాయి. అవన్నీ కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను. ఆరెంజ్ అండ్ వైట్, అండ్ అలాగే బ్లాక్ అండ్ ఆరెంజ్, ఇంకోటి వచ్చేసరికి మన దగ్గర ఉన్న బ్లూ అండ్ ఆరెంజ్ అనమాట. ఓకేనా, స్ట్రైట్గా మనం ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. చూస్తారు కదా, నైట్ త్రూ కూడా బాగానే ఉంటుంది. ఒకసారి ఆన్ అయితే చేద్దాం కీస్ పెట్టేసి. చూడొచ్చు మీరు, నైట్ త్రూ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. అండ్ మీకు 390కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొంచెం చేంజ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఆర్స్ అయితే వస్తాయి, దీనికి అలాగేం రాదు. మ్యాటి ఫినిష్లో చాలా బాగుంది. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే చూడొచ్చు మీరు. ఫ్రంట్ నుంచి డిజైన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఈ బ్లూ కలర్ అయితే మస్త్ అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. 44mm సైజ్ WP అపెక్స్ అప్సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే మనకి దీంట్లో యూస్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్లో మనకి పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ హబ్లెస్ డిస్క్ అనమాట, కొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి యూస్ అయితే చేశారు. 110/70 రేడియల్ టైర్ 7 ఇంచ్ వీల్స్ అయితే యూస్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లిక్విడ్ కూలింగ్ రేడియేటర్ ఫ్యాన్ అయితే చూడొచ్చు మీరు. ఇక్కడైతే ప్లేస్ అయితే చేశారు. మీకు కూలెంట్ ఆయిల్ అనేది ఇక్కడ నుంచి అయితే మీరైతే వేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 249cc ఇంజిన్ అయితే యూస్ అయితే చేస్తారు. LC4C ఇంజిన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు LC4C అని అయితే మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో మనకి ఏదైతే 2023లో అప్డేట్ చేశారో అప్పటి నుంచి SOHC ఇంజిన్ అయితే దీంట్లో యూస్ చేశారనమాట. ఇనిషియల్ టార్క్ కోసం అయితే దీంట్లో యూస్ చేయడం అయితే జరిగింది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇవన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట. SOHC ఇంజిన్ అయితే యూస్ చేశారు. అండ్ ఇంజిన్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 31 bhp పవర్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి మనకి అరౌండ్ 25 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. అండ్ సైడ్ నుంచి డిజైన్ అయితే చూడొచ్చు మీరు. యాక్చువల్గా ఈ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది బ్రో. చెప్పేదేం లేదు. ఈ కొత్త కలర్ ఇంట్రడ్యూస్ చేసి చాలా మంచి పని చేశారని చెప్పాలి. అండ్ డ్యూక్ 250 బ్యాడ్జింగ్ అయితే ఉంది. యాక్చువల్గా ఇక్కడ మీకు 250 అయితే కనపడట్లేదు, అంత యాక్యురేట్గా కనపడట్లేదు. మీకు ఒకవేళ వైట్లో ఇచ్చేసినా బాగుండు, లేదంటే ఆరెంజ్లో ఇచ్చినా బాగా కనపడదును డ్యూక్ 250 అని చెప్పేసి. ఇప్పుడైతే కనపడలేదు అనమాట. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి 15 లీటర్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ లెవెల్స్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఫ్యూల్ లిడ్ ఓపెనింగ్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి కొంచెం ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట, ఫైబర్ మెటీరియల్ అయితే వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనమాట. ఇక్కడైతే ఏమీ చేంజ్ అవ్వలేదు. మీకు ఫుల్ రివ్యూ కావాలనుకుంటే ఐకాస్ట్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. ఇక్కడైతే ఏమీ చేంజ్ అవ్వలేదు అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. చూసారు కదా, మొత్తం బటన్స్ అయితే ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. దీనికి విత్ పిల్లింగ్కి తేడా ఏంట్రా అంటే దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉంటుంది, విత్ పిల్లింగ్లో బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉండదు. ఇది ఒకటి మేజర్ చేంజ్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ రైడర్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. డ్యూక్ 250లో చాలా కంఫర్టబుల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పిలియన్ కూడా డీసెంట్ కంఫర్టబుల్గా అయితే కూర్చుంటాడు. అండ్ సైడ్ మౌంటెడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే చూడవచ్చు మీరు. చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే మీరైతే నోటీస్ చేస్తారనమాట. అండ్ రియర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. అండ్ రియర్ సెక్షన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంటుందన్నమాట. బ్లూ కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది బ్రో. అండ్ రియర్ టైల్ సెక్షన్ కూడా చూడొచ్చు మీరు. LED టైల్ లైట్ అయితే ఉంది, LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ గ్రాబ్ రైడ్స్ కూడా షార్పీగా అండ్ అలాగే కొంచెం షార్ప్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, కొమ్ముల టైప్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ లెవెల్స్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదనమాట. చాలా బాగున్నాయి. అండ్ శారీ గైడ్ అయితే చూడొచ్చు. మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ క్విక్ షిఫ్టర్ అనమాట. చాలా బటరీ స్మూత్గా అయితే ఉంది. క్విక్ షిఫ్టర్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అయితే ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో వచ్చేసరికి 176mm సైజ్ అయితే ఉంటుందన్నమాట. మీకు పెద్ద బంప్స్ వచ్చిన ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే సీట్ హైట్ చూసుకున్నట్లయితే ఎవరైతే 5.5, 5.6 ఉంటారో వాళ్ళైతే ఈ బైక్ని కన్సిడర్ చేయడం బెటర్ అనమాట. అండ్ ఒకసారి మీకు స్విచ్ గేర్ క్వాలిటీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను ప్రీవియస్ రివ్యూలో. హై బీమ్లో మీ పాస్ స్విచ్ దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి హజార్ లైట్ స్విచ్ అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి మీరు ఈ మెనూని యాక్చువల్గా ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని కంట్రోల్ చేయడానికి ఈ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ స్విచ్ అనమాట. చాలా బేసిక్గా అయితే ఉంది హార్న్ వచ్చేసరికి. ఇంజన్ కిల్ స్విచ్ అండ్ అలాగే ఇగ్నిషన్ ఆన్ స్విచ్. మీకు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను.
అండ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే అన్నారు కదా, మనకి అండర్ బిల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రేవ్ లిమిటర్ లాంటివి ఏమి లేవన్నమాట. కంటిన్యూ రేవింగ్ అయితే అయిపోతుంది. సాఫ్ట్ లిమిటర్ లాంటివి ఏమీ లేవు, కంటిన్యూ రేవింగ్ అవుతుంది అనమాట. ఆ దంప్ అయితే చూడవచ్చు మీరు స్టార్టింగ్లో. అండ్ లుక్ అయితే టోటల్గా చేంజ్ చేశారు బ్రో. ఈ కలర్ అయితే కొంచెం లుక్ అయితే చూడడానికి అయితే చాలా క్లాసీగా అయితే ఉందని చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ ఫుల్ రివ్యూ కావాలనుకుంటే చేసేసాను, హైకాట్స్లో పెడదాను, వెళ్ళి చెక్ అయితే చేయొచ్చు మీరు. అండ్ లేట్ చేయకుండా మనం దీంట్లో ఏమన్నా చేంజెస్ జరిగినాయా లేదా రైడ్ రివ్యూ చేసి అయితే చూద్దాం. ఓకే గైస్, 2024 KTM డ్యూక్ 250 బైక్ రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చాలా బాగుందన్నమాట. ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా కనపడుతుంది. అండ్ లేట్ చేయకుండా మనం పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేద్దాం. అస్సలు ఆ క్విక్ షిఫ్టర్ స్మూత్ అనమాట. అండ్ చూడొచ్చు బ్రో మీరు, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు స్టార్టింగ్లో బాగా పుల్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్లో మనకి DOHC ఇంజిన్ యూజ్ చేశారు. అండ్ దీంట్లో LC4C SOHC ఇంజిన్ యూజ్ చేశారనమాట. సో దట్స్ మనకి ఇనిషియల్గా టార్క్ ఏంటంటే చాలా బాగా పుల్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో మనకి టాప్ స్పీడ్ కూడా బాగుంటుంది. దీంట్లో అరౌండ్ మనకి 150+ అయితే ఈజీగా అయితే వెళ్తుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇంకొకటి బ్రో, వైబ్రేషన్స్ అయితే మీకు హైయర్ RPMస్లో అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు 8000 9000 RPM దాటుతారో అప్పుడైతే మీకు అయితే వైబ్రేషన్స్ అయితే తెలుస్తాయి అనమాట. అది కూడా టాప్ ఎండ్లోనే. మీరు నార్మల్గా సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే మీకు అంత వైబ్రేషన్స్ అయితే నోటీస్ అయితే చేయరు అనమాట. అండ్ బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం బ్రో ఒకసారి. మనకి ఫ్రంట్లో మనకి 320mm సైజ్ అయితే ఇచ్చారు, రియర్లో 240mm సైజ్ డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట. ఒకసారి బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం. అండ్ అలాగే హబ్లెస్ బ్రేక్స్ అనమాట. 1 2 3 అని చూడవచ్చు మీరు. బ్రేక్స్ అయితే చాలా ఆసమ్గా అయితే వర్క్ అవుతున్నాయి. బ్రేక్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ బైక్లో స్పెషాలిటీ ఏంటంటే భయ్య, క్విక్ షిఫ్టర్ అనమాట. అసలు వండర్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది క్విక్ షిఫ్టర్ అయితే. చూడవచ్చు మీరు, ప్రజెంట్ సెకండ్ గేర్లో అయితే ఉన్నా, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ వితౌట్ యూజింగ్ క్లచ్. అండ్ అలాగే డౌన్ షిఫ్ట్స్ కూడా వితౌట్ యూజింగ్ క్లచ్ అయితే మీరైతే చేయొచ్చు. ఓన్లీ ట్రాఫిక్స్లోనే మీరైతే క్లచ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం యూటర్న్ తీసుకుందాం. అండ్ ఈ బైక్ వెయిట్ కూడా మనకి వెల్ డిస్ట్రిబ్యూటెడ్ అయితే చేశారనమాట. అరౌండ్ మనకి 165 నుంచి 168 వరకు అయితే ఉంటుంది ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా చేశారు, ఎందుకంటే హబ్లెస్ మోటార్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల కొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా చేశారనమాట. అండ్ అలాగే రియర్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే సైడ్కి అయితే ఉంటుంది, అదొకటైతే మీరైతే నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ బైక్ మైలేజ్ చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి 30 km/లీటర్ మైలేజ్ అయితే ఈజీగా అయితే మీరైతే ఈ బైక్ నుంచి అయితే యావరేజ్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే టాప్ స్పీడ్ చెప్పాను కదా, అరౌండ్ మనకి 150+ అయితే ఈజీగా అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి అరౌండ్ 176mm సైజ్ అయితే ఉంటుంది. పెద్ద బంప్స్ వచ్చిన ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి వచ్చేసరికి సీట్ హైట్ నేనైతే 6.1 అయితే ఉంటాను బ్రో. నాకైతే ఏ బైక్ ఎక్కినా ఈజీగా అయితే సెట్ అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ 5.6 5.5 ఉంటే ఒకసారి కన్సిడర్ చేయడం బెటర్. ఒకసారి దగ్గరలో ఉన్న డీలర్షిప్కి వెళ్ళి అయితే టెస్ట్ రైడ్ అయితే వేయండి, ఓకేనా. వెళ్ళి టెస్ట్ రైడ్ వేసి ఈ బైక్ మీ హైట్కి సరిపోతే మీరైతే చెక్ అయితే చేయొచ్చు అనమాట. ఒకసారి టెస్ట్ రైడ్ వేసి. యాక్చువల్గా పవర్ ఏంటంటే బూస్ట్ అనమాట. స్టార్టింగ్లోనే బూస్ట్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ ఈ బైక్ గురించి ఫుల్ రివ్యూ చేసేసాను బ్రో, ఐకాట్స్లో పెడతాను. ఫుల్ రివ్యూ కావాలనుకుంటే ఐకాట్స్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. నాకు దీంట్లో నచ్చిందల్లా ఆ స్టార్టింగ్ ఫుల్ అండ్ అలాగే ఆ గేర్ షిఫ్టింగ్స్ అనమాట, క్విక్ షిఫ్టర్ అనమాట. చూసారు కదా బ్రో, అసలు క్విక్ షిఫ్టర్ అయితే నార్మల్గా మామూలుగా వర్క్ అవ్వట్లేదు అనమాట. అంత లెవెల్ ఆఫ్ గ్రంట్ అయితే ఉంది క్విక్ షిఫ్టర్ నుంచి. నాకైతే బాగా నచ్చింది బ్రో. అండ్ ఈ 2024 మోడల్లో ఈ కలర్ స్కీమ్ అయితే తీసుకొచ్చారు భయ్య. మీకు ఇప్పుడు ప్రజెంట్ మనకి డ్యూక్ 250 వచ్చేసరికి 3 కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. మీరు ఏ కలర్ చూస్ చేసుకున్నా నో ప్రాబ్లం అని చెప్పాలి. సో ఇది గైస్ ఓవరాల్గా KTM డ్యూక్ 250 న్యూ కలర్ వేరియంట్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయని కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.